శివాయ. సర్వం శివం. మనం నిన్న జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగం గురించి తెలుసుకున్నాం కదా. మరి 12 జ్యోతిర్లింగాలలో రెండవ జ్యోతిర్లింగం గురించి ఈ రోజు తెలుసుకుందాం. రెండవది శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో నల్లమల అడవులలో శ్రీశైల పర్వతంపై కొలువై ఉంది. జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం రెండు దీని యొక్క ప్రత్యేకత. శ్రీశైల క్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా మరియు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడు శ్రీ మల్లికార్జున స్వామి రూపంలో, దేవి బ్రహ్మరాంబిక రూపంలో కొలువై ఉన్నారు. ఈ విధంగా శివశక్తి ఏకమై వెలిసిన అరుదైన పుణ్యక్షేత్రం అని ఈ శ్రీశైలాన్ని అంటారు. మరి మనం శ్రీశైలం మల్లికార్జున స్వామి కథ అక్కడ ఏ రకంగా వెలిసారో మనం మొన్నే తెలుసుకున్నాం కదా, గుర్తుందా? కుమారస్వామి మరియు గణపతికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తర్వాత గణనాయకుడు ఎవరు అని చెప్పేసి పోటీ పెట్టగా వినాయకుడిని గణనాయకుడుగా శివపార్వతులు ప్రకటించిన తర్వాత కుమారస్వామి అలిగి ఈ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైల క్షేత్రం వద్ద క్రౌంచ పర్వతం దగ్గరికి వచ్చి అక్కడ ధ్యానంలో ఉండిపోయారని, తనని వెతుక్కుంటూ శివపార్వతులు వచ్చారని మొన్న మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆ కథను ఒకసారి వినండి. ఓం నమః శివాయ. సర్వం శివం. శివభక్తులకు ఎప్పుడు మంచి జరుగుగాక. సర్వం శివం.